ఓం నమః శివాయ మంత్రాయ మహామంత్రేశ్వరాయ చ. ఓం నమః శివాయ మంత్రాయ మహామంత్రస్వరాయ చ. పరం మంత్ర సర్వరూపాయ పరం శివాయ తే నమః. పరం మంత్ర సర్వరూపాయ పరం శివాయ తే నమః. దైత్యగురు, మా శత్రుపుత్రునికి సిద్ధులను ఇచ్చే ప్రయత్నం ఎన్నటికీ చెయ్యకండి. అన్యథా దాని పరిణామం మీకు హితంగా ఉండబోదు. క్షమించండి దేవాతి దేవా మహేశ్వర. మహాసుర, నీకు మా హితం అహితం గురించి చింతించవలసిన అవసరం ఏమీ లేదు. దైత్యగురు, మీరు ఈ దుష్టుణ్ణి శీఘ్రంగా పంపించేయండి. మీరు ఇతని తండ్రి అపరాధాన్ని మర్చిపోయారేమో, కానీ మేము బృహస్పతిని ఎప్పటికీ క్షమించలేము. మహాసుర, సప్తమ స్వరంలో మాట్లాడడం మాకు కూడా తెలుసును దైత్యగురు. కానీ అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మంచిదేమంటే మీరు ఇప్పుడే ఇతన్ని ఇక్కడి నుంచి గంటేయండి. అయితే నువ్వు స్పష్టంగా ఎందుకు చెప్పు? నీవు కూడా మమ్మల్ని దైత్య గురువుల రూపంలో ఇక చూడదలుచుకోలేదని? దైత్య గురువులు దైత్యుల పట్ల తాము కర్తవ్య విముఖులైతే అదంతా శాంతంగా సహించలేము. దైత్య గురు, ఇది నిజం కాదా? మీరు మన శత్రువులను ప్రోత్సహించి మాకు శత్రువు అయ్యేటువంటి దుష్కార్యాలు చేస్తున్నారని. దైత్యరాజా, నీవు మర్యాదను మరిచి నీ గురువుని అవమానిస్తున్నావు. వారు కఠిన క్షణాల్లో నీకు జీవనదానం చేశారు. ఆ కఠిన క్షణాలను తలుచుకుని మేమిప్పటిదాకా ఊరుకున్నాము దేవయాని. అన్యథా ఏమిటి? అన్యథా ఏమి చేస్తావు నీవు మహాసురా? చేయాలనుకుంటే ఏమైనా చేయగలను దైత్యగురు. నిన్ను నీవే మరచి మాట్లాడకు దైత్యరాజా. అన్యదా మీ దైత్య గురువులు ఇంకొక మారు ఈ స్థానాన్ని విడిచి వెళ్లిపోగలరు. మీరిద్దరు మాతాపుత్రికలు కలిసి మా దైత్య గురువుల బుద్ధిని భ్రష్టం చేశారు. వారు మంచి చెడ్డలు అన్నీ మర్చిపోయారు. మాకు విరోధి అయిన మా శత్రుపుత్రునికి సిద్ధులు ప్రసాదిస్తున్నారు. కచినిపై నీకున్న విరోధ భావాన్ని చూసి మాకేమనిపిస్తున్నదంటే నీవే అతనిని హతమార్చే దుష్కార్యాన్ని చేశావని. దేవయాని, మేము అసురులము. మా శత్రువులను ఎప్పటికీ క్షమించము. ఇంకొకటి కూడా గ్రహించు, దేవదానవులు పరస్పరంగా ఎప్పటికీ మిత్రులవరు. ఈ గజుడు కూడా తన తండ్రిలాగే ఏదో కపటభావంతోనే వచ్చి ఉంటాడు. మన అమాయక దైత్య గురువులను మోసం చేయడానికి వచ్చాడు. ఆశ్చర్యం, మహా ఆశ్చర్యం ఏమిటంటే దైత్య గురువులు ఇతన్ని పునర్జీవితం ఎందుకు చేశారని. ఇప్పుడు మీకు మీ శిష్యుని హంతకులెవరోనని వెతకనవసరం లేదు పితాశ్రీ. ఎందుకంటే అతడు మీ ముందే ఉన్నాడు. ఈ దుష్టులను త్యజించండి. వీరు మిమ్మల్ని అవమానించ పూనుకున్నారు. మహాసుర, కచుడిని మా శిష్యుడిగా చేసుకునే ముందే మేము ఇతని వద్ద మాట తీసుకున్నాము. ఇతడు మా వద్ద పొందిన సిద్ధులతో అసురులకు హాని చేయనని. అదే విశ్వాసం నీవు కూడా ఉంచు. మాకు మీ మీద ఎటువంటి నమ్మకం గాని విశ్వాసం గాని లేదు. ఇంకా ఈ అసుర శత్రువుల మీద కూడా. పదండి అసుర వీరులారా. నారాయణ నారాయణ. దైత్యగురు, నారదుని ప్రణామం స్వీకరించండి. దైత్యరాజా, మీరు చూస్తున్నారా? దైత్య గురువుల ఆశ్రమం మన శత్రువుల గుప్తచారులకి కేంద్రం అయిపోయింది. ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా దైత్య శత్రువులు ఇక్కడికి రావడం మేము ఎప్పుడు చూడలేదు దైత్యరాజా. అంతా చూస్తున్నాను. ఇప్పుడు ఈ దుష్ట దైత్య శత్రువుల అంతిమ వ్యవస్థ మేమే చేయాల్సి వస్తుంది. పదండి. దేవర్షి, మీరు పరమశివ శంకరునికి మా ధన్యవాదాలు తెలిపి చెప్పండి. ఈ శుక్రాచార్యుడు ఒక మాట చేసిన పొరపాటుకు ప్రతిఫలంగా
సిద్ధివిహీనుడయ్యాడు. ఇప్పుడు అటువంటి సన్నివేశం రాదని. మాకందరికీ కూడా అదే నమ్మకం దైత్యగురు. ఇంకొకటి, ఆ పరమేశ్వరుని అపార కృప వల్ల కఠినాతి కఠిన స్థితిలో కూడా ఇప్పుడు నా మార్గం అగ్నిలాగా ఊర్ధ్వగామియే అవుతుంది. నారాయణ నారాయణ. మీ మనోవాంఛ తప్పక ఫలించుగాక దైత్యగురు. కచా ఆజ్ఞాపించండి దేవర్షి. కచా, నీ యొక్క కుల సాంప్రదాయం నీకు మట్టి ప్రమిదని ఇవ్వగలదు, దానికి ఇంధనం ఇవ్వగలదు. దీపాన్ని ప్రజ్వలితం చేయడం మాత్రం నీవే చేయాలి. చిత్తం దేవర్షి. నీ గురువులు నీకు మంత్రం నేర్పగలరు, జపతపాల విధులను నేర్పగలరు. నిన్ను ఈ విధుల ద్వారా సిద్ధి ద్వారానికి తీసుకువెళ్ళగలరు. మరి సిద్ధిని నిలుపుకోగలగటం నీకు అది పరమ కర్తవ్యము, బాధ్యతను. దేవర్షి, నేను మీ సూచనను అర్థం చేసుకున్నాను. సమయం వచ్చినప్పుడు నేను మీ అందరి యొక్క నమ్మకాన్ని మరింత దృఢపరుస్తాను. దైత్యగురు, మీరు ఇప్పుడు నాకు అనుజ్ఞనీయండి. ఇక కచుని రక్షణ గురించి జాగ్రత్తగా ఉండండి. మొదటి నుంచే జాగ్రత్తగా ఉన్నాను దేవర్షి. ఇప్పుడు మీ హెచ్చరిక, ఇంకా పరమేశ్వరుల ఆదేశం తరువాత ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. నారాయణ నారాయణ. పరమేశ్వరుని హెచ్చరికతో దైత్యగురువు శుక్రాచార్యులు అప్రమత్తులై సతర్కంతో ఉండాలని నిశ్చయమైతే చేసుకున్నారు. కానీ సదాచారాలతో పాటు దురాచారాలు కూడా సఫలమవ్వాలనే దృఢ నిర్ణయంతో నిలిచి ఉంటాయి. దైత్యరాజు మహాసురుడు ప్రతీకార జ్వాలతో మండిపోతూ ఉంటాడు. అతని మనోమస్తిష్కాలలో ఒకే ఆలోచన పదే పదే మొలకెత్తుతుంది. దైత్యుల శత్రువైన కచుణ్ణి ఏ విధంగానైనా సమాప్తం చేయాలని. తన ఈ ప్రయత్నాన్ని నిర్వర్తించడానికి అర్ధరాత్రి వేళ ఇతర అసురులతో పాటు మహాసురుడు దైత్యగురు ఆశ్రమంలో నిశ్శబ్దంగా ప్రవేశిస్తాడు. లేదు పుత్ర కచ, ఎక్కడున్నా పుత్ర కచ?
పుత్రకజ. ఏమైంది తారా? స్వామి, నా కచుడి ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. నాకు కల వచ్చింది. అసురులంతా నా కచుడి ప్రాణాలు తీస్తున్నట్టు. స్వప్నాలు సదా యథార్థాలు కావుతారా? మన మనసులోని ఆరాటమే అలా రూపధారణ చేస్తుంది. కచుని కోసం కలవరపడకు. దైత్య గురువులు శుక్రాచార్యులు మన శత్రుత్వం మరచి అతని శిష్యునిగా చేసుకున్నారు. వారెప్పుడూ అతనికి ఏ ఆపద రానివ్వరు. ఇదొక కల కాదు స్వామి, ఒక మాతృ హృదయం అనుభూతి. మీరు మీ దివ్య దృష్టితో చూడండి, మన ప్రియ కచుడికి ఏమీ కాలేదు కదా. ఓం నమః శివాయ. నిప్పంటించు ఇతని చితికి. ఈ దుష్ట శత్రువు యొక్క మృత శరీరాన్ని భస్మం చేయండి. దైత్యరాజు మహాసురునికి, దైత్యరాజు మహాబలి మహాసురునికి, దైత్య జాతి ఉద్ధారకుడు మహాబలి మహాసురునికి. ఓం నమః శివాయ. నా పుత్రుడు కచునికి ఏమీ కాలేదు కదా, అతడు కుశలమే కదా. తారా, నీ పుత్రుడు నిజమైన శివభక్తుడు. పరమేశ్వరునికి అతనిపై అపార అనుగ్రహం ఉంది. ఏమి జరిగినా శివేచ్ఛ వల్లే జరుగుతుంది. మన శ్రేయస్సు అందులోనే ఉంది. మీ కంపిస్తున్న కంఠస్వరమే చెప్తోంది, తప్పకుండా మన కచుడికి ఏదో అయ్యింది అని. నీవు మహావిదుషువితారా. ఒక్క స్వప్నం రాగానే ఇంత ఉద్రేకపడటం ఉచితం కాదు. ఇలాంటి ఉద్రేకం సామాన్య మానవులు చూపుతారు. చూడుతారా, మన పుత్రుడు కచునికి ఏమైనా అయి ఉంటే నేనింత ప్రశాంతంగా ఉంటారా? నాకిప్పుడు తెలిసిపోయింది స్వామి. ఏమిటి నీకు తెలిసిపోయింది? నా పుత్రుడు కచుడు ఈ జగత్తులో జీవించి లేడు అని. ఎలా తెలిసింది? మీరు చూపే ప్రశాంతత స్వాభావికంగా లేదు. మీరు తప్పకుండా ఏదో దాస్తున్నారు. నేనంత కఠినాత్ముడిని అనుకుంటున్నావా తారా? నా పుత్రుడు ఆపదలో ఉంటే నేను సంతోషిస్తానా? మీరు కఠినాత్ములు కాదు స్వామి, కానీ నేనేదో కాల్పనిక స్వప్నాన్ని చూడలేదు. మీరు మీ దివ్య దృష్టితో అంతా చూసి కూడా శివుని మీద విశ్వాసంతో అంతా దాస్తున్నారు. మీకు తెలిసినదే కదా, మీ వంటి పరమశివ భక్తులకు అహితమే జరగదు. ఒక మాతృ హృదయంలోని భావాలను ఒక తండ్రి గ్రహించలేడు. నీవు జయించావు తారా. నీ స్వప్నమే నిజం. మన కచుడు కానీ పరమేశ్వరుని నమ్ముకో, ఆయన మంచే చేస్తారు. ఈ మాట చెప్పడానికి మీరు ఎంతసేపు చేశారు స్వామి, ఎంతసేపు చేశారు. ఇప్పుడు శీఘ్రంగా పదండి. కానీ ఎక్కడికి? పరమేశ్వరుని ఆరాధించి వారిని మన పుత్రుని ప్రాణభిక్షకై అర్థిద్దాము. తారా, ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకండి స్వామి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈ స్థితిలో శివస్మరణ తప్పించి వేరే ఉపాయం ఏమీ లేదు. తారా, ఏమిటి చేస్తున్నారు స్వామి? లేవండి. పతి పత్ని సంబంధాలు అతి సామాన్యమైనవి తారా. నీ వంటి మహాశివ భక్తురాలికి ప్రణామం చేసి నా జీవితం సార్థకం చేసుకుంటున్నాను. స్వామి, స్వామి లేవండి.
తారా తారా, పుత్రుని మృత్యువు కఠోర వార్త విని ఏ తల్లి అయితే తన నమ్మకం విడవక దృఢ విశ్వాసంతో ఉంటుందో ఆమె పుత్రుడివి ఈ జగత్తులో ఎటువంటి ఆపద స్పృశించనే లేదు. రా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ శివశంకర, ఓ దేవాదిదేవ, ఓ మహేశ్వర, మా పుత్రుడు కచుని రక్షించు, రక్షించు. కచా! దైత్య గురువుల శిష్య కచా! ఎక్కడున్నావు నువ్వు? కచా! దేవయాని, 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 అసురులు నన్ను చితిలో కాల్చివేశారు. ఇప్పుడు నీవు నన్ను పొందలేవు. అయ్యో కచా! కచా! నీకేమైపోయింది? పితాశ్రీ! 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 ఆ దుష్టాసురులు నా ప్రియ కచుడిని భస్మం చేసేశారు. నా ప్రేమను భస్మం చేసేశారు. ఓం అజ్ఞాయే స్వాహా, ఓం అజ్ఞాయే స్వాహా. ఏమనుకుని మీరు మీ ప్రియ శిష్యుడు కచుణ్ణి అంత అజాగ్రత్తగా వదిలివేశారు? ఆ దుష్ట అసురుల విరోధం మీకు తెలియనిదా? వారు మీ సమక్షంలోనే కచునికి హాని చేస్తామని హెచ్చరించి మరీ వెళ్ళలేదా? ఏమైంది పుత్రి? అదే అయ్యింది మీరు కోరుకున్నదే. దేవయాని, ఏమిటిది నిజం కాదా? కచుడు మరణించక ముందే మీరు దేవగురు బృహస్పతిపై మిమ్మల్ని మోసగించినందుకు ప్రతీకారం తీసుకోవాలని అనుకోలేదా? దేవయాని, కచుణ్ణి పొందలేక నీవు దిగ్భ్రమ చెందావు. నీకు మంచి చెడ్డ తెలియడం లేదు. మా మీద ద్వేషంతో ఇటువంటి ఆరోపణలు చేయడానికి సిగ్గు వేయడం లేదా? పుత్రి దేవయాని, కొంచెం సున్నితంగా వివేకంతో మాట్లాడు. కచుడు అడవిలో దారి తప్పి దూరంగా వెళ్ళి ఉంటాడు. శీఘ్రంగా తిరిగి వస్తాడు పుత్రి. అతడి శరీరం మాడి భస్మమైపోయిందమ్మా. అతడు ప్రాణాలతో తిరిగి ఎప్పటికీ రాడు. నేను అతడి శరీర భస్మాన్ని అడవిలో చూసి వచ్చాను. నీవు ఏమిటంటున్నావు పుత్రి? నేను చూసినదే చెబుతున్నాను పితాశ్రీ, అబద్ధం ఆడడం లేదు. దేవయాని, రా నాతో పాటు. దైత్యగురు, దైత్యగురు తమ శిష్యుడు కచుని ప్రణామం స్వీకరించండి. కచ, ప్రియ శిష్య కచ, ఆ దుష్టులు నిన్ను కాల్చి భస్మం చేశారు. దానివల్ల మేము మా మృత సంజీవిని విద్యను ఉపయోగించి నిన్ను పునర్జీవితాన్ని చేయలేకున్నా. ఓ దేవాతి దేవా మహేశ్వర, ఓ శివశంకర, ఇప్పుడు ఏమి చెయ్యాలి? పరమేశ, నాకు మరి దారి చూపండి పరమేశ. పుత్రి, ఏడిచి విలపించి ఏమీ లాభం లేదు. నీ యొక్క శోకాన్ని శివభక్తిలోకి మార్చేయి. ఈ జగత్తులో అందరికన్నా శక్తివంతుడు ఇంకెవరూ లేరు పుత్రి. ఆయన అసంభవాన్ని కూడా సంభవం చేయగలరు.
ఆ పరమేశ్వరులు మన పిలుపుని వింటారా? అవును పుత్రి, పరమశివులు స్వచ్ఛమైన మనసుతో పిలిస్తే ఎప్పుడూ కాదనే అనరు. ఓం నమః శివాయ. విద్రుపాసురా, ఈ దుష్టుడు కచుని యొక్క భస్మాన్ని మదిలో కలిపేయి. దానితో ఈ దుష్ట శత్రువు యొక్క అస్తిత్వం మదిలోని మత్తులో లీనమైపోతుంది. దైత్యరాజా, దీనిలో ఏదన్నా మిగిలితే దైత్య శత్రువులు దేవతలకు పంపించేద్దాం. వాళ్ళ కపటానికి సమాధానమే ఈ భస్మం. దైత్యరాజా, ఈ సంఘటన తర్వాత దైత్య శత్రువులైన దేవతలు అసురుల వైపు కన్నెత్తి చూడడానికి కూడా సాహసించరు. పాతాళ లోకవాసి దైత్యరాజు మహాసురునికి జయము! మహాబలి దైత్యరాజు మహాసురునికి జయము! దైత్య జాతి సర్వదా అమరులుగాక! అసుర రాజా, స్వీకరించండి. మొట్టమొదట మీరే దీన్ని గ్రహించండి. మహాసురా, మేము నిన్ను ప్రశ్నించడానికి వచ్చాము. సమాధానమియ్యి మహాసురా. నువ్వు మా ప్రియ శిష్యుడు కచుని వధ ఎందుకు చేశావు? నీకు మా కోపం గురించి కొంచెం కూడా భయం లేదా? మీ దైత్య గురువు తన యొక్క సిద్ధుల బలంతో నిన్ను పునర్జీవితుణ్ణి చేస్తే నీ ప్రాణాలు కూడా తీయగలడు. సమాధానమియ్యి మహాసురా. మౌనవ్రతముతో మా కోపాన్ని ఇంకా పెంచుతున్నావు. మేము చెప్పవలసినది ఏమీ లేదు దైత్యగురు. మేము మా మనసులోని మాటను ముందుగానే మీకు స్పష్టపరిచాము. సరే అయితే నేను నిన్ను స్వయంగా చంపను మహాసురా. కానీ నిన్ను జీవించి ఉండే యోగుడిగా కూడా వదలను. దైత్యగురు, శత్రువు మృతికి శోకించడమా? విశేషమైన ఈ మదిరను స్వీకరించండి. మాకేమీ అక్కరలేదు మీ మదిర. ఇప్పుడు మాకు అసురులతో ఏమీ సంబంధం లేదు. గురుదేవా, నన్ను వదిలి వెళ్ళకండి. నన్ను స్వీకరించండి. మహాసురా, నాకు ఒక్క మాట చెప్పు. నీవు కచుణ్ణి ఎందుకు కాల్చేశావు? నీకేం అపకారం చేశాడు? దైత్యగురు, మీరు దివ్య దృష్టి సంపన్నులు. ఏమి తెలుసుకోవాలనుకున్నా కూడా తెలుసుకోగలరు. మాకు తెలిసినది కేవలం ఒకటే: కచుని భస్మం ఈ మదిలో మిళితమై బాగా మత్తెక్కిస్తుంది. అందుకనే ఈ మదిరను స్వీకరించమని మీకు నివేదించుకుంటున్నాం దైత్యగురు. ఈ మదిరను గ్రహించి మీ ప్రియ శిష్యుడు కచునికి తర్పణమియ్యండి. నేను ధన్యుడను గురుదేవా, ధన్యుడను. కచ్చా, కచ్చా, నీవు లేకుండా నేనిక జీవించలేను కచ్చా. దేవయాని, ఏమిటి నువ్వు చేస్తున్నది? నీకేమైనా పిచ్చెక్కిందా? అవును, పిచ్చిదాన్నైపోయాను. కచుడు లేని నా జీవితాన్ని ఊహించుకోను కూడా లేను. నేను నా ప్రాణాలను అర్పించేస్తాను. మీ తండ్రి గారి మీద నమ్మకం ఉంచు. తండ్రా? తండ్రి? ఆయన నా తండ్రి కాదు, కచుని హంతకుడు. నా ప్రియుడు కచుని మీద విరోధంతో ఆయన పన్నాగం పన్నారు. దేవయాని, అవునమ్మా, నేను నిజం చెప్తున్నాను. ఆయన కచుని హత్య చేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేశారు. ఏ దేవతలను ప్రాణాలతో వదిలిపెట్టరు. నిన్ను కూడా, నన్ను కూడా. దేవయాని, నీ తండ్రిపై విశ్వాసం ఉంచు. నమ్మకమా? ఎలాంటి నమ్మకం? తన పుత్రిక ప్రేమను సర్వనాశనం చేసిన హంతకుణ్ణి ఎలా నమ్మనమ్మా?
దేవయాని మర్యాదగా మాట్లాడు. దైత్య గురువులు నీకు పితరులు. పితరులా? హ! అది ఈ అభాగిని దేవయాని దుర్భాగ్యం వల్లమ్మా. దైత్య గురు శుక్రాచార్యులకు ఏకైక పుత్రికనయ్యాను. నీకు మతి భ్రమించినట్లుంది దేవయాని. నీ పితరులనే గుర్తించలేకపోతున్నావు. ఆ కపటి శుక్రాచార్యుని ఇప్పటి వరకు గుర్తించలేకపోయానమ్మా. కానీ కానీ ఇప్పుడు గుర్తించాను. దేవయాని కొట్టకుండా ఆగిపోయావే అమ్మా. కొట్టు, నన్ను కొట్టి చంపు. నేను నా ప్రాణాలను త్యజిస్తాను. కానీ కానీ నా ప్రేమను నాశనం చేసినట్టు వారిని నేను తప్పకుండా సర్వనాశనం చేస్తాను. శుక్రాచార్య, నేను నిన్ను శపిస్తున్నాను. వద్దు పుత్రి, వద్దు పుత్రి. మీ పితరులపై నమ్మకం లేకపోయినా మీ మాతపై కూడా నమ్మకం లేదా? మాత మీద నమ్మకం లేకపోవడానికి నాకు ఏమీ కారణం కనిపించడం లేదు. అయితే పుత్రి, మీ మాతపై విశ్వాసం ఉంచు. ఏమని నమ్మను మాత, ఏమని నమ్మను? పుత్రి, నేను దైత్య గురువులను బాగా తెలుసుకున్నాను. వారేమి చేసినా అందులోనే మన శ్రేయస్సు ఉంది. మతి మీద ప్రేమతో నీవు నీ పుత్రిక మీద ప్రేమను త్యజిస్తున్నావు మాత. లేదు పుత్రి. పుత్రి, ఒక పత్నికి తన పతి గర్వంతో పూజ్యుడవుతాడు, సర్వస్వం అవుతాడు. కాని పుత్రిక తన రక్తం పంచుకుని పుడుతుంది. దేవ్యాని, మీ పితరులు అంత నిష్ఠురులు కారు. ఆయన ప్రేమకు ఒక ఉపమానం. కచుడు లేని జీవితం పూర్తిగా అంధకారమయంగా ఉంది మాత. అంధకారమయంగా ఉంది. ఏం చేయను మాత? పుత్రి, నీవొకటి చెయ్యి. నీ పితరులు చెప్పినట్లుగానే పరమేశ్వరుని ఆరాధన చెయ్యి. ఆయన అసంభవాన్ని కూడా సంభవం చేయగలరు. దేవయాని, పుత్రి, నీ తండ్రిపై విశ్వాసం ఉంచు. పరమేశ్వరుని కృపతో మన కచుణ్ణి తప్పక పునర్జీవితుని చేద్దాం. కచుని మృత శరీరం ఉన్నట్లయితే నేను మిమ్మల్ని తప్పక నమ్మేదాన్ని. కానీ కానీ అతని శరీరం కాలి మసైపోయింది. నాకు లేనిపోయిన నమ్మకాలు చూపించకండి దైత్యగురు. నాకు తెలుసు, కచుడు నాకు ఎప్పటికీ కనిపించడు. అతని మృతికి కాదు, హత్యకి దోషులు మీరే. మీరు కావాలని మీ శిష్యుని రక్షించలేదు. పరమేశ్వరుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు. మీరు ఘోర అపరాధం చేశారు. ఘోర అపరాధం. కచుని మృత్యువు వల్ల తనకి ఎంత భీషణ ఆఘాతం తగిలింది. అవును స్వామి, నా పుత్రిక ఎంత చెలించిపోయింది. స్వామి, మీకెన్నో ఉత్తమ సిద్ధులు ప్రాప్తించాయి కదా. మీరొక పని చేయకూడదా? దేవయాని కోసం ఒక మాయాకచుని సృష్టించలేరా మీరు? నా మాట నమ్ము జయంతి. ప్రియ కచుని ప్రాణాలు నా వద్దనే ఉన్నాయి. ఆ పరమేశ్వరుని కృపతో అతన్ని పునర్జీవితుణ్ణి చేస్తాను. నా మాట నమ్ము. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. దేవాదిదేవా శివశంకర, మా పుత్రుడు కచుడు తమ ఆశీర్వాదాన్ని తీసుకుని దైత్యగురు శుక్రాచార్యుల ఆశ్రమానికి వెళ్ళాడు. అయినా అతనికి ఈ ఆపద. ధైర్యం
జీవితం యొక్క అమూల్యమైన ఉపలబ్ధి దేవగురు బృహస్పతి. మా ఆశీర్వాదాన్ని పొందిన పిమ్మట యాత్రకు బయలుదేరిన వాడికి ఆపద కలుగుతుంది అని మీరెలా అనుకోగలిగారు? ఇది దేవగురు బృహస్పతి ఆలోచన కాదు మహేశ్వర, తండ్రిగా బృహస్పతి యొక్క ఆరాటం. కొద్ది సమయంలోనే మీ ఆరాటానికి శాంతి లభిస్తుంది. కచుడి జీవితానికి ఏమీ ఆపద రాలేదు. దేవాతి దేవా మహాదేవ, మీరు సదా నాపై కృప చూపారు. ఇప్పుడు కూడా నేను మీ కృపను పొందాలనే ఇక్కడకు వచ్చాను. నాకు నమ్మకమే, మీ దయా కృపల వల్లనే ప్రియ కచునికి ఎట్టి అనిష్టమూ జరిగి ఉండదు. మహాదేవ, కచుణ్ణి పూర్వ రూపంలో ప్రత్యక్షపరచండి. అతనికి ఏమన్నా జరిగితే నన్ను నేను ఇక ఎన్నడూ క్షమించలేకపోతాను. మీ యొక్క జిజ్ఞాస అత్యంత విచిత్రమైనది శుక్రాచార్య. నాకేమీ అర్థం కాలేదు మహాదేవ. అయితే మీరు కచుని కంఠస్వరం వినలేదా? ఒక వ్యక్తి మరణించితే అతని కంఠస్వరం ఎలా వినబడగలదు? పరమేశ, నేను స్వయంగా కచుని భస్మీభూతుడిగా చూశాను. అతని స్వరం విని నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఇదేమన్నా నా భ్రమ కాదు కదా? నాకు మార్గదర్శనం చేయండి. ఓ త్రిలోకనాథ, త్రిపురారి పరమేశ, నాకు చెప్పండి, నేను కచుణ్ణి మళ్ళీ ఎలా బ్రతికించుకోగలను? ఓం నమః శివాయ. 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 కైలాసపతి భగవంతుడు శివశంకరులకు, చరాచరపతి భగవంతుడు శివశంకరులకు. దైత్యగురు శుక్రాచార్య, మీ ప్రియ శిష్యుడు కచుడు మీ ఉదరంలో సురక్షితంగా ఉన్నాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు ఏమవుతుంది మహాదేవ? కచుడు సర్వదా నా ఉదరంలోనే నివసిస్తాడా? అది మీ ఇచ్చ మీదే నిర్భరమై ఉంది దైత్యగురు. అంటే పరమేశ్వర, అంటే మీకు ఇచ్చ కలిగితే కచుడు తన ముందు రూపంలో ప్రత్యక్షమవుతాడు. అన్యథా మీ ఉదరమే అతని కర్మభూమి అవుతుంది. మహేశ్వర, కృప చూపి నాకు స్పష్టంగా చెప్పండి. నా ప్రియ శిష్యుడు కచుణ్ణి బయటికి రప్పించేందుకు నేను ఏమి చేయాలి? దైత్యగురు శుక్రాచార్య, మీరే స్వయంగా నారదునితో సందేశాన్ని పంపించి మాకు ఆశ్వాసననిచ్చారు. కఠినాతి కఠిన పరిస్థితుల్లో కూడా మీ మార్గం అగ్నిలాగా ఊర్ధ్వగామియే అవుతుంది అని. నేను నా మాట మీదే అచంచలంగా ఉన్నాను మహేశ్వర. కైలాసానికి నా ఆగమనం ఈ మాటకు ప్రమాణం. కానీ నా యొక్క ఆరాటం నన్ను ఏమీ ఆలోచించనివ్వడం లేదు. ఆరాటము దైత్యగురు శుక్రాచార్యులను కూడా బాధించగలదు అని తెలుసుకుని ఆశ్చర్యంగా ఉంది. పరమేశ, ఈనాటి వరకు ఈ శుక్రాచార్యుడు లోక కళ్యాణం మరియు విశ్వమైత్రి కోసం ఎటువంటి కార్యమూ చేయలేదు. అదే కారణంగా ఈ క్షేత్రంలో నాకు అనుభవలేమియే నన్ను ఆరాటపరుస్తుంది. పరమేశ, నాకు మార్గం చూపించండి. దానితో నా ప్రియ శిష్యుణ్ణి మళ్ళీ పొందగలుగుతాను. ఏకాంతంగా అడవికి వెళ్ళి మీ ఉదరంలో సురక్షితంగా ఉన్న కచునితో తపస్సును ఆరంభించండి. గర్భస్థ కచునికి మృత సంజీవిని సిద్ధిని ప్రసాదించండి దైత్యగురు. అటు పిమ్మట మీ సమస్య అదే పరిష్కారం అయిపోతుంది. ఈ విషయంలో మీకేమైనా చెప్పాలనుందా దేవగురు బృహస్పతి? తమ సామీప్యానికి రావటంలో అర్థమే అది పరమేశ. సకల దుఃఖాలను తమ చరణాలపై అర్పించి వేయాలని నేనేమీ చెప్పదలుచుకోలేదు ప్రభు. ఓం నమః శివాయ. మహేశ్వర, కచుని గురించి చింతించకు నారదా. అతడు శుక్రాచార్యుల యొక్క పుత్రుని గౌరవం పొంది వారి ఉదరంలో
సురక్షితంగా నివసిస్తున్నాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారాయణ నారాయణ పరమేశాది ఎలా సంభవమైంది? ఎలాగంటే నారద, నీ యొక్క జన్మ బ్రహ్మదేవుని మనసులో వారి ఇచ్ఛతో సంభవమైనట్లే. నారాయణ నారాయణ. దేవగురు బృహస్పతి, చింతించకండి మిత్రమా. మీ పుత్రుడు నాకు నా పుత్రునితో సమానుడు. పరమశివ శంకరుల సమక్షములో మైత్రి కోసం ప్రమాణం చేసి సంకల్పం తీసుకున్నాం. దానిని నా ప్రాణాలు అర్పించి అయినా నిర్వహిస్తాను. మిత్రమా శుక్రాచార్య, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మృత సంజీవని విద్య సిద్ధించుగాక. ఓం నమః శివాయ, మృత సంజీవిని విద్య సిద్ధించుగాక. ఓం నమః శివాయ, మృత సంజీవని విద్య సిద్ధించుగాక. ఏమిటి? దైత్య గురువులను ఆకాశం కబళించిందా? భూమి నమిలేసిందా? లేదా మీరందరూ మీ కర్తవ్యాల నుంచి విముఖులయ్యారా? సమాధానమియ్యండి. ఏమిటి మీరందరూ దైత్య గురువు శుక్రాచార్యుల వలనే దైత్యమాత దితికి వ్యతిరేకంగా పన్నాగం పన్ని దేవతలతో సఖ్యం చేశారా? మాతాదితికి వ్యతిరేకంగా పన్నాగమా? అవును, దైత్యమాత దితికి వ్యతిరేకంగా పన్నాగం. దైత్య జాతిని శాశ్వతంగా నాశనం చేయడానికి పన్నాగం. ఏమిటి మీరు అంటున్నది దైత్యరాజా? నిజంగా అంటున్నాను నేను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తదితర దేవతలు అందరూ కలిసి మన దైత్యులకు వ్యతిరేకంగా ఒక భయంకరమైన పన్నాగం పన్నారు. దైత్య జాతిని చిన్న భిన్నం చెయ్యాలనే పన్నాగం. ఈ పన్నాగం కోసమే బృహస్పతి ఇక్కడికి మాయా రూపంలో వచ్చాడు. ఈ పన్నాగం వల్లనే ఈనాడు శుక్రాచార్యుడు తమ ప్రియ దైత్య జాతిని విడిచిపెడుతున్నాడు. నాకు ఎంతో బాగా తెలుసు. మన గుప్తచరులు సేనాపతి కూడా ఏదో ప్రలోభం కారణంగా దేవతలకు సహాయపడుతున్నారు. మాకు వ్యతిరేకంగా వేసిన పన్నాగాన్ని ఇంకా ఎక్కువ బలపరుస్తున్నారు. లేదు 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 దైత్యరాజా, మీరు మా యొక్క విశ్వసనీయతను ఎన్నడూ సందేహించకండి. మా యొక్క సందేహం ఏ క్షణంలో బలపడుతుందో అదే క్షణం మీ జీవితాలకి అంతిమ క్షణం అవుతుంది. మా నరాల్లో ప్రవహించే రక్తం దైత్య జాతికి ఉపయోగపడితే అదే మాకు సౌభాగ్యం అనుకుంటాము. కానీ మమ్మల్ని సందేహించకండి దైత్యరాజా.
మేము దైత్యమాత దితిపై ఆనవేసి చెప్తున్నాం. దైత్యరాజా, తమరు విశ్వసించండి, మేము భూమి మీద కోనలా వెతికాము, కానీ దైత్యగురువులు ఎక్కడా కనిపించలేదు. అనేక రకాల వరాల శక్తి గల స్వామి దైత్యగురు ఎప్పటి వరకు తమకై తాము ప్రత్యక్షమవరో అప్పటిదాకా మనం ప్రతీక్షించవలసినదే. వీల్లేదు. దైత్య స్వభావం ప్రతీక్షించదు, ఎంతో ఉత్తేజితమవుతుంది. అవసరమైతే భూమిని బద్దలు కొట్టైనా, ఆకాశాన్ని ముక్కలు ముక్కలు చేసైనా సరే మీరు ఏ పరిస్థితిలోనైనా దైత్య గురు శుక్రాచార్యులను మా సమక్షంలో ప్రవేశపెట్టండి. వెళ్ళండి. తమ ఆజ్ఞ దైత్యరాజా. సంజీవని విద్య సిద్ధించుగాక. ఓం నమః శివాయ. మృత సంజీవని విద్య సిద్ధించుగాక. నమః శివాయ. మృత సంజీవని విద్య సిద్ధించుగాక. ఓం నమః శివాయ. మృత సంజీవని విద్య సిద్ధించుగాక. ఓం నమః శివాయ. మృత సంజీవని విద్య సిద్ధించుగాక. ఓం నమః శివాయ. మృత సంజీవని 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 సిద్ధించుగాక. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ మహేశ్వర, ఓ శివశంకర, మీరు మీ భక్తుని మర్యాద నిలిపారు. మీకు నా శతకోటి ధన్యవాదాలు. ప్రియ శిష్యాకచ. ఏమాజ్ఞ గురుదేవా? శిష్యాకచ, ఈ చరాచర జగత్తులో నువ్వొక్కడివే నా అంత వాడివయ్యావు. నీకు శివశంకరుల కృప వల్ల మృత సంజీవని సిద్ధి లభించింది. నేను ధన్యుని గురుదేవా. నా వంటి అజ్ఞానిపై అట్టి కృప మీ యొక్క కృప వలనే సంభవమైంది. ఇప్పుడు నీవు విముక్తుడు కమ్ము శిష్య. ఎలా? నేను బయటికి ఎలా రాగలను గురుదేవా? చింతించక పుత్ర, ఇప్పుడు నీవు మృత సంజీవని విద్యా సిద్ధిని పొందావు. నా ఉదరాన్ని చీల్చుకుని బయటకు రా. వద్దు గురుదేవా, వద్దు. అది అసంభవం. నా యొక్క స్వార్థం కోసం నేను మా గురువు ప్రాణాలకు ఆపద తేవాలా? ఇటువంటి మార్గం నేనెన్నడూ స్వీకరించను. నీవిది అంగీకరించక తప్పదు. అన్య మార్గమేదీ లేదు వత్సా. వద్దు గురుదేవా, వద్దు. అది నా వల్ల కాదు. గురుదేవా, నాకు తెలుసును, మీ జీవితానికి ఆపదలెన్నిటినో తెచ్చిపెట్టి నేను దానిని మళ్ళీ సురక్షితం చేయగలను. అది తెలిసి ఉండి కూడా నీ ఉద్విగ్నతకు కారణమేమిటి? నేను ఒక్క క్షణం పాటు కూడా మీకు బాధలను కలిగించలేను గురుదేవా. మరి అదే నీ గురువు యొక్క ఆజ్ఞ అయితే? కచ, నీవు వాస్తవానికి బృహస్పతి పుత్రుడు అనిపించుకునేందుకు యోగ్యుడవు. గురువుల పట్ల నీ సమర్పణ భావం విస్మరించలేనిది. కానీ నేను పరమేశ్వరులకు మాట ఇచ్చాను. కఠినాతి కఠిన పరిస్థితిలో కూడా నా మార్గం అగ్నిలాగానే ఊర్ధ్వగామిగా ఉంటుంది. ఇది నీకు కూడా పరీక్షయే వచ్చా? చాలా కఠినమైన పరీక్ష ఇది. దీనిని నువ్వు గురుదక్షిణగా కూడా భావించవచ్చు. గురువుల జీవితాన్ని సంకటగ్రస్తం చేయడం గురుదక్షిణ.
నా సర్వస్వం కంపిస్తోంది గురుదేవా. హృదయం శీతలమయమైపోతోంది. కచ, మూర్ఖంగా మాట్లాడవద్దు. సాహసించి బయటకు వచ్చేయి. నీకు మా మాటల మీద నమ్మకం లేదా? మీ మాటల మీద నమ్మకం లేకపోవడం అనే ప్రశ్నే తలెత్తదు గురుదేవా. అయితే నీ మీద నీవు నమ్మకం ఉంచుకో. మా ఉదరాన్ని చీల్చి నీవేమీ పాపం చేయడం లేదు. బయటకు వచ్చి మృత సంజీవని ప్రయోగించి నన్ను సజీవుని చెయ్యి. అదే నీవిచ్చే గురుదక్షిణ, అదే నా ఆజ్ఞ. బయటకు రా కచ, బయటకు రా.